బేసిక్ మెకానికల్ ఇంజనీరింగ్లో యూనిట్ 2 చూసుకుందాం. యూనిట్ 2లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి దాంతో చూసుకుందాం. నేమ్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ ఏ క్యాస్టింగ్ ప్రాసెస్. క్యాస్టింగ్ ప్రాసెస్ మీరు ఆ వీడియో చూస్తే మీకు దాని యొక్క స్టెప్స్ అనేటివి ఈజీగా అర్థమవుతాయి. ఫస్ట్ ఏం చేస్తాం, ప్యాటర్న్ మేకింగ్ అంటే దాని యొక్క అచ్చు అనేది మనం తీసుకుంటాం. నెక్స్ట్ శాండ్ మిక్సింగ్ అండ్ ప్రిపరేషన్ అంటే ఆ అచ్చు పైన శాండ్ అంతా మనం ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ చూసుకుంటే కోర్ మేకింగ్, కోర్ అనేది మేక్ చేసుకుంటాం. నెక్స్ట్ మెల్టింగ్, దాన్ని కరిగిస్తాం. నెక్స్ట్ పోరింగ్, నెక్స్ట్ ఫినిషింగ్ అంటే అది పోసిన తర్వాత ఫినిషింగ్ చేస్తాం. నెక్స్ట్ టెస్టింగ్ చేస్తాం. నెక్స్ట్ హీట్ ట్రీట్మెంట్ చేస్తాం. మళ్ళీ రీటెస్టింగ్ అంటే మళ్ళీ ఒకసారి టెస్టింగ్ చేస్తే అదే క్యాస్టింగ్ ప్రాసెస్. అంటే ఇప్పుడు ఒక బాక్స్ షేప్లో ఉండి అక్కడ మనం అచ్చు అని పెట్టేది, మనం ఇప్పుడు అది వేస్తే ఇప్పుడు ఆ మెల్టింగ్ మెటీరియల్ అనేది దాంతో వేస్తే సేమ్ అదే అచ్చుతో బయటకు వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ డంబుల్స్, అంటే డంబుల్స్ జిమ్లో డంబుల్స్ ఎత్తుతాం కదా, అవన్నీ తయారు చేసేది ఈ క్యాస్టింగ్ ప్రాసెస్ ద్వారానే అవన్నీ తయారు చేస్తారు. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆన్ విచ్ మిషనింగ్ డిపెండ్స్. ఆ మిషనింగ్ అనేది ఏ ఫ్యాక్టర్స్ గుండా వర్క్ చేస్తుందో చూసుకుందాం. చూడండి, మిషనింగ్ డిపెండ్స్ ఆన్ దీస్ ఫ్యాక్టర్స్: casting metals, machining method, casting method, shape and size casting, amount of finishing required. ఇది వచ్చేసి మిషనింగ్ డిపెండ్స్ ఆన్, ఇది వచ్చేసి ఫ్యాక్టర్స్ దేని మీద, మిషనింగ్ అనేది డిపెండ్స్ అయ్యే దాని మీద. నెక్స్ట్ చూసుకుంటే సి క్వశ్చన్ చూసుకుంటే లిస్ట్ అవుట్ ద ఫంక్షన్స్ ఆఫ్ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్. అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఫంక్షన్స్ చూసుకుంటే ఫంక్షన్స్ ఆఫ్ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ టు ఇంక్రీజ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది ఇంక్రీజ్గా ఉండాలి. నెక్స్ట్ చూసుకుంటే డిక్రీజ్ డెవలప్మెంట్ టైం అంటే తొందరగా డెవలప్ చేయాలి, అంటే టైం అనేది డిక్రీజ్గా ఉండాలి. నెక్స్ట్ చూసుకుంటే డిక్రీజింగ్ డెలివరీ టైం అంటే ఇప్పుడు నేను ఆర్డర్ చేసినానంటే ఈజీగా నాకు వితిన్ 1 డేలో నాకు రిసీవ్ చేసుకోవాలి అది కూడా ఈ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్. నెక్స్ట్ చూసుకుంటే టు డిక్రీజ్ కాస్ట్లీ మిస్టేక్స్ అంటే కాస్ట్లీ మిస్టేక్స్ అనేది డిక్రీజ్ చేయాలి. మినిమైజింగ్ సస్టైనింగ్ ఇంజనీరింగ్ చేంజెస్. నెక్స్ట్ టు ఎక్స్టెండ్ ప్రోడక్ట్ లైఫ్ టైం అనేది ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి, అంటే ఎక్కువ రోజులు అనేది ఆ మెటీరియల్ అనేది మనకు యూజ్ అవ్వాలి. దీస్ ఆర్ ద అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్. నెక్స్ట్ చూసుకుంటే చూసుకుంటే హౌ డూ యూ క్లాసిఫై ద హీట్ ఇంజిన్స్ అనేటి టూ టైప్స్ ఉంటాయి. హీట్ ఇంజిన్స్ ఆర్ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు ద ప్లేస్ ఆఫ్ కంబషన్ ఆఫ్ ద ఫ్యూయల్ యాజ్ ఫాలోస్. అంటే ఆ ఫ్యూయల్ యొక్క కంబషన్ అనేది ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్లో ఆ ఇంజిన్ నేమ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్. ఇప్పుడు చూసుకుంటే ఇంటర్నల్ అంటే లోపల ఉంటే ఆ కంబషన్ ఫ్యూయల్ అనేది ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్. ఇప్పుడు చూసుకుంటే దాని డెఫినేషన్, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ చూసుకుంటే ద కంబషన్ ఆఫ్ ఫ్యూయల్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ ద ఇంజిన్ సిలిండర్. ఎగ్జాంపుల్ వచ్చేసి పెట్రోల్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్, గ్యాస్ టర్బైన్స్. ఇది వచ్చేసి ఇంటర్నల్ అంటే లోపల ఉంది కాబట్టి ఇంటర్నల్ కంబషన్. ఇక్కడ చూసుకుంటే ఎక్స్టర్నల్ అంటే బయట ఉంది. ద కంబషన్ ఆఫ్ ద ఫ్యూయల్ టేక్స్ ప్లేస్ అవుట్ సైడ్, ఇక్కడ ఇన్సైడ్, మిగతా అంతా సేమ్. ఎగ్జాంపుల్ వచ్చేసి లోకోమోటివ్, పవర్ జనరేటర్, ప్లాంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే లిస్ట్ ద కాంపోనెంట్స్ ఆఫ్ hybrid electric vehicles. Electric and hybrid vehicles, EV and HEVs, use a combination of technology to provide efficient and environmentally friendly transport. ఇక్కడ చూసుకుంటే ఇవి వచ్చేసి హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేసి ఇప్పుడు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు లోపల ఉన్న వాళ్ళకు ఏం కాకోకుండా ఒక బెలూన్ రూపంలో అది అనేది ఫామ్ అయ్యి బెలూన్లో ఉంటారు కదా, దాన్నే హైబ్రిడ్ వెహికల్స్ అంటాము. ఆ వెహికల్స్ ఇప్పుడు ఎలా ఉంటాయంటే ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీగా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దానికి ఉపయోగించేటి ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ ప్యాక్, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్, నెక్స్ట్ జనరేటర్, పవర్ ఎలక్ట్రానిక్, నెక్స్ట్ రీజనరేటివ్ బార్కింగ్ సిస్టమ్, నెక్స్ట్ ఛార్జింగ్ పోర్ట్, ఆన్ బోర్డ్ ఛార్జింగ్. ఇవన్నీ అనేది హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో కాంపోనెంట్స్. దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ క్వశ్చన్ ఇన్ Unit 2 Basic Civil Engineering. Thank you. Please like and subscribe my channel. Thank you.